నమస్తే, వెల్కమ్ టు మామ్ అండ్ కిచెన్. ఈ కర్రీ వచ్చేసి బెండకాయ టమాటా మసాలా కర్రీ. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఈ మసాలా పొడి వచ్చేసి ఎండు కొబ్బరి, నువ్వులు, ధనియాలు, ఎల్లుల్లిపాయలు ఇవి మంచిగా పొడి చేసి పెట్టుకోవాలి. నువ్వులు, ధనియాలు కొంచెం వేయించుకోవాలి. వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం చింతపండు రసము, ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలను వేయించి పక్కన పెట్టుకోవాలి. బెండకాయ కొంచెం జిగురు పోయేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండి పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేడెక్కిన తర్వాత ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ నేను పచ్చిమిరపకాయ ముక్కలు కొన్నే వేసాను, చాలా కారంగా ఉన్నాయని చెప్పేసి కొన్నే వేసాను. మీరు మీ కారం ఎంత తింటారో అంత వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మంచిగా కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలన్నమాట. పేస్ట్ లాగా తయారవ్వాలి. టమాటా ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ చెప్పాను కదా, నేను పచ్చిమిరపకాయ ముక్కలు కారం ఉన్నాయని చెప్పేసి 1 టేబుల్ స్పూన్ వేసాను కారము. ఈ కారం కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ బెండకాయ ముక్కలను వేసి మంచిగా ఈ మసాలా పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. కలిపి కొద్దిసేపు మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత మరొకసారి కలిపి దీంట్లోకి ఇప్పుడు మనము చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం ఎక్కువ వేసుకోవద్దండి. చింతపండు రసం ఎక్కువ వేస్తే టేస్ట్ పోతుంది. కొద్దిగానే వేసుకోవాలి. టమాటాకు కొంచెం చింతపులుపు యాడ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం బెండకాయ ముక్కలకంతా పట్టిన తర్వాత దీంట్లో కొంచెం కర్రీకి సరిపడా వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత దీంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలండి. బెల్లం చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో వేసుకుంటే ఈ కర్రీకి. చూసారా, ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ని అయితే వేసుకోవాలి. వాటర్ని వేసి దీంట్లో ఇప్పుడు ఈ వాటర్ వేసి మంచిగా కలిపిన తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత అలాగే మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ఈ మసాలా పొడి వేసి మూత పెట్టేసి దించేసుకుంటే సరే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.